హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ నుంచి నా డిజైన్స్ అనేవి నేను గ్రాఫ్ పేపర్ మీద ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. సో ఫస్ట్ బేసిక్ డిజైన్ అనేది కచ్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాం. తర్వాత నా డిజైన్స్ అనేవి కూడా ఈ పేపర్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వచ్చేసి మనకి కచ్ వర్క్లోనే బేసిక్ ఫ్లవర్ డిజైన్ అండి. మనం ఈ బేసిక్ ఫ్లవర్ నుంచే డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి మనము డ్రా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇందులో గ్రాఫ్ పేపర్ అనేది చేంజ్ అయింది కదండి. ఇది ఏంటంటే ఇది గ్రాఫ్ కాదు, ఇది A4 షీట్. నేను ఎక్కువగా 5x5 గ్రిడ్ని యూజ్ చేస్తాను కాబట్టి నేను ఆ లైన్స్ని గ్రాఫ్ పేపర్ మీద స్కేల్తో నిలువుగాను అడ్డంగాను నాకు కావాల్సినట్టుగా దాన్ని డ్రా చేసేసుకొని నేను దాన్ని జిరాక్స్ తీసుకున్నానండి. సో తద్వారా నాకు ఏంటంటే నేను ఎక్కువగా గ్రాఫ్ పేపర్ని అదే తదంగా చూస్తుంటే నాకు కళ్ళు అనేవి కొంచెం స్టెయిన్ అవుతున్నాయి. సో ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా మీకు నచ్చిన మీకు ఏ గ్రిడ్ అయితే కావాలో ఆ గ్రిడ్ సైజులో ఒక్కసారిగా మనం గ్రాఫ్ పేపర్ మీద స్కేల్తో అడ్డంగా నిలువుగా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ పేపర్ని మీరు జిరాక్స్ తీసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం రీయూస్ చేసుకుంటూ ఉంటే మనకి పదే మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, బేసిక్ కచ్ వర్క్ డిజైన్ నుంచి నేను డిఫరెంట్ డిజైన్స్ని ఎలా డ్రా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి మీరు. నేను ఆల్రెడీ ఇందులో యూస్ చేసే డిజైన్స్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో ఉన్న డిజైన్స్ని డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఆ డిజైన్స్ని మీకు డ్రా చేసి నేను చూపించలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రా చేసి సపరేట్గా ఒక వీడియో పెడుతున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల మీకు రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇది సెకండ్ డిజైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ A4 షీట్ తీసుకోవడం వల్ల నేను డిఫరెంట్ కలర్ స్కెచెస్తో నేను డ్రా చేసేటప్పుడు మీకు నేను ఏ కలర్ అయితే డ్రా చేస్తున్నానో ఆ కలర్ అనేది మీకు బాగా కనిపిస్తుంది ఈ A4 షీట్లో. బట్ గ్రాఫ్ పేపర్లో కనిపించట్లేదండి. మనం ఏ కలర్ తీసుకున్నా సరే అది అందులో కలిసిపోతుంది, అదంతా గ్రీన్ కలర్లో ఉండడం వల్ల. అందుకని చెప్పేసి నేను A4 షీట్ తీసుకున్నాను. అండ్ దట్టి ఇది నాకు ఈజీగా కూడా ఉంది నేను ఏదైనా డ్రా చేసుకునేటప్పుడు. సో ఇది ఒక డిజైన్ అండి. ఇది ఆల్రెడీ నేను వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇలాగా మీరు ఇంకా దీన్ని ఒక సింగిల్ ఫ్లవర్ని బట్టి మనం డిఫరెంట్ ఫ్లవర్స్ని, డిఫరెంట్ షేప్స్ ఫ్లవర్స్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మన సొంతంగా డిజైన్స్ని అంటే మన టేస్ట్ని బట్టి మన డిజైన్స్ని డ్రా చేసుకోవచ్చండి, ఇలా గ్రాఫ్ పేపర్ని యూస్ చేసుకుని. సో ఈ రెండు డిజైన్స్ చూసారు కదా, ఇవి మెయిన్గా మనం శారీ పైన వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే బ్లౌజ్ పైన కూడా మనం వీటిని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇదొక డిజైన్ అండి. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకొక డిజైన్ వస్తుంది. సో ఆల్రెడీ నేను ఇలా టూ కలర్స్ తీసుకుని ఈ డిజైన్ నేను మీకు స్టిచ్ చేసి చూపించేశాను కదా వీడియోలో. సో ఇదండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది, అది కూడా చూసేయండి.
సో ఇది ఎలా డ్రా చేయాలనేది అర్థమైంది కదండి. మనకి ఇది పెద్ద సైజులో కావాలనుకుంటే మనం తీసుకున్న లోపల ఉన్న ఆ గ్రిడ్స్ అనేవి పెంచుకుంటూ ఉంటే, అడ్డంగాను నిలువుగాను కూడా మనం పెంచుకుంటూ ఉంటే సైజ్ అనేది పెద్దగా వస్తుంది ఫ్లవర్. ఓకే ఫ్రెండ్స్, ఇవేనండి మెయిన్గా ఫ్లవర్స్ అనేవి ఇవే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్, టేక్ కేర్.